దగ్గర ఇలాంటి టెంపరీ షేడ్స్ ఏమీ రిపోర్ట్ చేయలేదు. ఊరి గుర్తులు ఉన్నాయి, అన్ని ఊళ్ళలో కచ్చా హౌసెస్ ఉన్నాయి. కచ్చా హౌసెస్ ఇలాంటి కచ్చా హౌసెస్ అంటే కొంచెం అంటే పడిపోవడానికి కాదు, అది బాగానే ఉన్నాయి సార్, పడిపోయేది కాదు. ఇప్పుడు ఉంటుంది అలాంటివి బాగా పెద్ద వర్షం పడిపోయింది, అలాంటివి కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. అలాగే పెట్టాము. నేను అందుకని ఇంకేమన్నా రండి. ఇక్కడ ఉంటుంది మహి చేస్తున్నాను మీకోసం. ఎందుకంటే నాకు మళ్ళీ మెసేజ్ వస్తున్నాయి పైన నుంచి చాలా ఎక్కువ వర్షం పడుతుంది. ఎప్పుడు తక్కువ ఉంది, బట్ నెక్స్ట్ 2 to 3 hours మనం నెక్స్ట్ 2-3 గంటల్లో చాలా ఎక్కువ వర్షం ఒకేసారి పడుతుంది. ఓకే, మన వాళ్ళు మీకు మొత్తం ఫుడ్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. మీకు హెల్త్ ఆరోగ్యం మీద ఎనీ ఇష్యూ ఉంది, దానికోసం కూడా ఆశ వస్తారు. బట్ మీరు సరే ఇప్పుడు స్విచ్ చేస్తాం సార్, కాదనట్లేదు. రిక్వెస్ట్గా ఒక మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు కూడా ఉండాలి. మరి మహానుభావులు వస్తున్నారు, ఓట్లు వేసుకుంటున్నారు, వెళ్తున్నారు. కనీసం మరి ఒక సెంటున్నర భూమి ఎక్కడన్నా వెళ్ళిపోతాం కదా ఇక్కడ నుంచి అసలు. పట్టాలైతే ఇచ్చారు మేడం గారు, మన సిట్లో మన పట్టాలైతే ఇచ్చారు కొంతమందికి అయితే రాలేదు. మరి అట్లా ఇచ్చి ఆపేస్తే మరి మాకు చూపి లేదు. అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా మాకు లేదు. మొన్నటి దాకా అయితే ఇక్కడ దొంగలు ఉండిపోయారు. ఆ దొంగల భయానికి ఆడిపోయాం మేము, అయితే గతగతకి వణిగిపోయాం. ఆడపిల్లలు బట్టలు తుక్కుంటానికి కూడా భయపడిపోయారు. ఇది చేస్తాం, ఇది కూడా చెక్ చేస్తాం మన స్టాఫ్తో, హౌసింగ్ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడి ఇష్యూ ఏంటి చెక్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి అమ్మ ఖచ్చితంగా ఇది కొంచెం కోఆపరేట్ చేయాలి. ఎక్కువైతే మాత్రం టైం లేదు, 3 రోజులు ఆగేది కాదు. మీరు ఆ వర్షంలో చేసుకోవడం కష్టం. తర్వాత చిన్న పిల్లలు ఆలోచన చేసుకోవాలి. సేఫ్టీ కోసం మీతో చెప్తున్నాను. పొడి బట్టలు అవన్నీ తీసుకున్నారు 2 days బట్ ఇక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటాం. మీరు దిండ్లు దుప్పట్లు ఏ కావాలంటే ఎందుకు చూస్తున్నామంటే సార్ డైరెక్ట్గా ఎందుకు అంత బాగా వచ్చింది మనకి. మీరు ఇక్కడ ఉన్నారంటే ఆ టైంలో షిఫ్ట్ అవ్వలేము మనం. అందుకని ఇప్పుడే మీరు వచ్చారంటే కొంచెం మిమ్మల్ని అక్కడ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుంటాం. వర్షం వచ్చినప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు. ఏమేమి వస్తుందో ముందు మీరు ఇప్పుడు బ్యాగ్లో పెట్టి మీరు వెళ్ళండి. ఓకే, డిన్నర్ కూడా మీరు ఏర్పాటు చేయండి. దయచేసి సార్